హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, అద్భుతకర్త, బలమైనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, పెంట కుప్పల మీద పడినటువంటి వారిని సింహాసనములను ప్రభువా ఎక్కించేటువంటి దేవుడుగా ఉన్నావు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీకు స్తోత్రము నాయన. ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడవు నాయన, గొప్ప కార్యములు చేసేటువంటి వాడు ప్రభువా. మీకు స్తోత్రములు. సముద్రములో నాయన, జలరాశులలో త్రోవలను ఏర్పాటు చేసేటువంటి వాడు ప్రభువా. మీకు స్తోత్రము నాయన. అరణ్యమును కస్తూరి పుష్పములే ఉల్లసింప చేసేటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, మీద ఆశను ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో నాయన మీ యొక్క సేవను ప్రభువా ఘనముగా జరిగిస్తున్నటువంటి విధానం అంతటిని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము కూడా నాయన ఈ 3 దినముల సభలను ప్రభువా నాయన జరిగించడానికి మీరు కృపను చూపించారు ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈ మొదటి దినమును ప్రభువా మీ దాసుని యొక్క సాక్ష్యమును ప్రభువా ఎంతవరకు నాయన తిలకించడానికి ప్రభువా సహాయం చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా మీకు వందనాలు నాయన. ప్రభువా, మీ మాటలు మేము వినబోతూ ఉన్నాం. మీ దాసుని బలపరచండి, అద్భుతముగా మీరు వాడుకోండి నాయన. మీకు స్తోత్రాలు. మాట్లాడినది మీరు కాదు, నా తండ్రి యొక్క ఆత్మయే మీలో ఉండి మాట్లాడును అని ప్రభువా మీరు సెలవిచ్చారు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసులో ఉండి మీరు మాట్లాడండి. ఏ ఆత్మకు నాయన ఏ వాక్యం అవసరమో ప్రభువా మీకు తెలుసు నాయన. ప్రతి వాని యొక్క అంతరంగమును ప్రభువా మీరు చూస్తున్నటువంటి దేవుడు నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన, బలపరచండి. నీ మాటలతో నాయన బలపరచండి. నీ వాక్యము నాయన తెప్పరిల్ల చేసిద్ది ప్రభువా. నీ వాక్యము నాయన బలపరిచిద్ది నాయన. నీ వాక్యము నాయన స్థిరపరిచిద్ది ప్రభువా. నీ వాక్యము నా తండ్రి ఆదరించిద్ది నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసులో తండ్రి మీరుండి మాట్లాడండి నాయన. బలపరచండి బలముగా నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మీరు వాడుకొని మహిమ తెచ్చుకోమని, కృపను బట్టి సహాయం ఇచ్చేయమని, సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభువును మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో శ్రేష్టమైన నామములు అడుగుచు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. ప్రార్థించిన అన్నగారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో ఈ రాత్రి మనకు వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. గట్టిగా పెద్దగా అందరు పాడారు, నేను కూడా పాడదాం అనుకోండి. పాడమంటారు వద్దంటారు. పాడేర్లు ఇప్పుడు దాకా అంటారు కదా. చాలా మంచివాళ్ళు మీరందరూ. అయినా సరే దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క 2016 సంవత్సరంలో ఈ యొక్క మొదట కూడికలో మొదటి వర్తమానం అందించడానికి ఎన్ని సంవత్సరాలు మీటింగులు పెట్టినా పాటలు పాడటం, ప్రార్థన చేయటం జరిగింది. ఈ సంవత్సరం చాలామంది సేవకులు ప్రోత్సహించి మరి నువ్వెందుకు మాట్లాడతలేదని ఒకళ్ళైతే నన్ను గద్దించారు. అందుకని ఈ సంవత్సరం నేనే మాట్లాడతానని వారితో చెప్పాను. అలాగనే మాట్లాడబోతున్నాను. దానికి ముందుగా మనం అందరం కలిసి ఒక్క పాట పాడుకుందామా? అందరం కలిసి ఒక పాట పాడుకుందామా? నా దీపము యేసయ్య వెలిగించావు కదా, వెలిగించకపోతే ఏమైపోయేవాడినో. సుడిగాలిలోనైనా జడివాళ్ళనైనా ఆరిపోదులే నీ దీపం కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి అన్నగారు పాట పాడుతుండగా మరి సభల నిమిత్తమై మీ ఆశీర్వాద నిమిత్తమై మరి హృదయపూర్వకమైన కానుకలు సేకరించబడుతూ ఉన్నవి. మరి యవన బిడ్డలు మీ మధ్యలోకి వస్తూ ఉన్నారు కనుక వారు పాట పాడుతూ ఉండగా మీ ఆశీర్వాదం నిమిత్తమై మీ ప్రేమపూర్వక కానుకలు సమర్పించాలని మనం చేస్తున్నాం. అందరం కలిసి ఆ పాట పాడుకుందాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా
జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపం, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపం. అందరం పడుకుందాం. నా దీపం యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. పట్టాలి చప్పట్లో. నా దీపం వెలిగించాడు. మన దీపాలు వెలిగించి 2016లో దేవునికి మహిమార్థంగా ఈ మీటింగ్ జరగడానికి మనతో మాట్లాడబోతున్నాడు. ఆరని దీపమై ఏ దీపమానమై ఆ హృదయ కోవిలపై దీపాల తోరణమై, ఆరని దీపమై ఏ దీపమానమై ఆ హృదయ కోవిలపై దీపాల తోరణమై, చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా తీర్చుచున్నది, రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
వెలిగించిన దీపము, నీవు 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 వెలిగించిన దీపము. ప్రభువా, నా హృదయపూర్వకంగా నిండు మనసుతో నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. మరణం వరకు నమ్మకంగా నీ సేవ చేయనట్లుగా నన్ను బలపరచు. నా ఆశ, నా కోరిక తర్వాత రాబోతున్న తరములో కూడా ప్రభువా నీకు మహిమార్థంగా ఈ పరిచర్య జరిగించాలని, అనేకులకు మేలుకరంగా, నీ నామానికి మహిమకరంగా ఈ పరిచర్య కుటుంబానికి దీవెనకరంగా జరిగించాలని ఎత్తబడిన కానుకలు మీరు దీవించండి ప్రభువా. ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, పరిచర్య దీవించండి, మీ దాస్తునిగా నన్ను బలపరచండి. నా కాడికి ముందుగా ప్రార్థన చేస్తున్న వారు అన్ని విషయాల్లో మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. నేను రక్షించబడ్డప్పుడు కూడా నాకు తెలిసిన స్నేహితులు, వాళ్ళకి ప్రేమ ఉండేది. యేసు ప్రభు అన్న, క్రైస్తవులన్న, నన్ను అడిగిన మాట ఏంటంటే, ఆ చెట్టు ఎందుకు ఉంచాడు దేవుడు? ఆ చెట్టు ఎందుకు ఉంచాడు దేవుడు? ఆ చెట్టు లేకుండా చేస్తే బాగుండేది కదా అని అడిగిన రోజున నేను జవాబు చెప్పలేకపోయాను. తర్వాత ఈ మధ్య కాలంలో ఒక తల్లిగారు ఇక్కడే నన్ను, అయ్యా నేను మా పాస్టర్ గారిని అడుగుదామంటే కుదరలేదు, మీరు నాకు జవాబు చెప్పరా అని అడిగింది. తప్పకుండా చెప్తానమ్మా అని అన్నా. ప్రభు నాకు తెలియచేసిన దాన్ని బట్టి ఆ తల్లిగారికి ఆ మాట చెప్పాను. ఆది కాండంలోనే అందరికీ తెలిసిన వాక్య భాగమే అది. ప్రభువుని, దేవాది దేవుడు ఆదాముతో పలికిన మాట, ఈ తోటలోనే చెట్టు పండ్లన్నీ మీరు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండును మీరు తినకూడదు, తింటే సస్తారు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు చెప్పండి? తింటే వస్తారు. అసలు ఎందుకు పెట్టేది ఈ పండు అని మనం గమనించినట్లయితే చూడండి, దేవాతి దేవుడు సృష్టి అంతని చేసి, సృష్టి కలుగు చేసిన తర్వాత మన్ను తీసుకొని మానవుని నిర్మాణం చేసి నాసికారంధ్రంలో జీవాయువును జీవించే ఆత్మాయను. ఈ జీవాత్మ కలిగిన ఈ మనుషుని తీసుకెళ్ళి ఆ తోటలో కాస్తూ, నువ్వు ఉండు బాబు అని అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు చెప్పండి? నువ్వు ఆ పళ్ళు తింటూ కాస్తూ ఉండయా అని అన్నాడు. చూడండి, చెప్పిన మాట ఏంది, వాళ్ళు చేసింది ఏంది? తినవద్దన్న పండు తినటం, ఆ పండుల గురించి మనవాళ్ళు మాట్లాడతాం. అసలు ఎందుకు పెట్టాడు దేవుడు దాన్ని, లేకుండా చేయకూడదా అని ఒకళ్ళంటే, కొందరు ఏమంటున్నారు దేవుడు దాన్ని లేకుండా చేస్తే బాగుండని కొందరంటే, మరి కొందరు అంటున్నారు
దేవుడు ఎందుకు చేశాడు ఇది అని నన్ను అంటూ ఉన్నారు. నీ పిల్లలపై నీకు అధికారం ఉందా లేదా? భర్త భార్యని ప్రేమించాలి, భర్తకు లోబడి ఉండాలి. ఎందుకని? ఇంకొక మాట, దేవాది దేవుడు భార్యాభర్తల్ని ప్రేమించి బిడ్డల్ని ఇచ్చాడు. ఆ బిడ్డలు దేవుడిచ్చిన బిడ్డలే అయితే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. కొలసీలు రాసిన పత్రికలో ఈ మాటలో నేను చెప్తూ ఉన్నాను, తర్వాత మీకు రిఫరెన్స్ చెప్తాను. గమనించండి, దేవుడు ఆ తోటలో చెట్టు దగ్గర ఒక అధికారంగా మాట్లాడాడు. అది అర్థం. చెప్పండి, ఏం మాట్లాడాడు చెప్పండి? అధికారంగా ఉండదా? అధికారం 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. అందుకు స్త్రీ, ఈ తోటలో చెట్ల ఫలములు తినవచ్చును, మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు. చెప్పండి, ఏం చెప్పింది అవమా? ఆయనేమన్నాడు? తింటే సస్తారన్నాడు. ఈమెం చెప్తుంది? తింటే ఇంకేమంటే ఆమె చెప్పిన మాట ఇంకోటి కలిపి చెప్పింది. అక్కడ ముట్టకూడదు, అప్పుడు దొరికిపోయింది. అక్కడ అధికారం కలిగిన వాడు దేవుడు. చెప్పండి, ఆయన సర్వాధికారి కనుక తన బిడ్డల మీద అధికారం ఉంది కనుక ఆ పండు తినవద్దు అని అన్నాడు. ఏమేం చెప్పింది చెప్పండి చివరికి? సర్ప మాట, దుష్టుడైన సాతానుడు ప్రేరేపణ వల్ల ఇని ఆ పండు తిన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అధికారం కలిగిన వాడు దేవుడు. చెప్పండి, ఏం కలిగింది చెప్పండి? పండుని అసలు చెట్టు లేకుండా చేస్తే బాగుండు కదా. ఏం ఆలోచన చెట్టు. నేను అనుకున్నాను అలానే, నిజంగానే దేవుడికి మన మీద ప్రేమ లేదు కదా అని అనుకున్నాం. ప్రేమ లేకపోతే మళ్ళా వాళ్ళకి చర్మపు సొక్కాలు ఎందుకు గుర్తించాడు? ఆయన అధికారం అది. ఆ అధికారాన్ని బట్టి వారు తోటలో నుండి ఎలివేయబడ్డారు. అది అర్థం. ఆయన అధికారం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. చెప్పండి, అధికారం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. అధికారం ప్రేమ కలిగిన దేవునికి చెట్టు తీసేయి, అది తీసేయి, ఇది తీసేయి అంటున్నారు. మరి భర్త మాట భార్య వినకపోతే చెప్పండి, ఇప్పుడు తీసేయడమేనా? అవును కూడా. భార్య భర్తల మాట పిల్లలు వినకపోతే చెప్పండి, మీరు చెప్పండి. ఇక చూడండి, దేవాతి దేవుడు పలికిన మాట, ఆయన అధికారం కలిగిన వాడు, ఆయన చెప్పినట్లుగా వినకుండా మళ్ళీ మనవాళ్ళు ఏమంటున్నారంటే చెట్టు తీసేయకూడదా అని అన్నారు. ఇంకొక మాట చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, భార్యలారా ప్రభువుని బట్టి. చెప్పండి, ఎవరిని బట్టి? కొలస్సీ సంఘం అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయత కలిగి ఉండటం మంచిదా కాదు? మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పాలి మీరు. మంచిదిగా అంటే ఎవరు ధర్మాలు వాళ్ళు నెరవేర్చాలి. ఆ యొక్క తోటలో పలికిన మాటను చాలామంది ఏమంటున్నారంటే లేకుండా చేస్తే బాగుండు, తీసేస్తే బాగుండు. భార్య ఏమై ఉండి చెప్పండి, మీ భర్తలకు విధేయులై ప్రభువును బట్టి ఇది యుక్తమైనది. 19వ వచనం కూడా చదువుకుందాం. భర్త
భర్తలారా ఎంతమంది నిష్ఠూరు పెడుతున్నారు భార్యలను? నిజంగా వెనకమాలున్నారు నా తోటి సహోదరులు, మనమందరం కూడా ఎంతమంది సేవకులు కావచ్చు, లేకపోతే వచ్చిన వారందరూ కావచ్చు, భార్యని ఎంతమంది ఏం పెడుతున్నారంట? నిష్ఠూరం. నోరు మూయి, అణిగి మణిగుండును అని అంటలేదా? చెలాయించే భర్తలు ఆలోచించేద్దాం కొద్దిగా. అవునంతేనా? భార్య భర్త ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి. ఆ తోటలో తినవద్దన పండు తిన్నారు, వెలివేయబడ్డారు. అధికారానికి ధిక్కరించారు, అధికారాన్ని త్రోసివేశారు, లెక్కలేంతనంగా ఉండిపోయారు. ఈనాడు కూడా భార్య భర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణం పోతే మటుకే దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు ఎవరు వేరు చేయకూడదు. తుదకి వాళ్ళు కూడా ఎడబాటుగా ఉండటానికి వీలు లేదని బైబిల్ చెప్తుంది. ఎందుకని చెప్తుంది? మంచిదా కాదా? అందుకని ఆనాడు ఏదేను తోటలో ఆదాముతో చెప్పిన మాట వాళ్ళు ఏం చేశారంటే త్రోసివేశారు, అతిక్రమించారు, అధికారాన్ని అతిక్రమించారు. పో పో అన్నట్టు. మరలా చెప్తున్నాను, ఒక రోజున ఈ ఆదాము చేసిన పాపము అందరికీ సంప్రాప్తమాయను, అందరికి కూడా. అయితే అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు, బాధపడుతున్న. ఒక్కొక్కసారి ఒక వ్యక్తి వచ్చి ఆదాంగాడు చేసాడు పాపం అన్నాడు. ఆడి వల్ల మనకి కొంపలు పాడైపోతున్నాయి అన్నాడంట ఒక రోజున. ఆ పేరే అతడు పెట్టుకున్నాడు. చెప్పండి, ఏ పేరు పెట్టుకున్నాడు? ఆదాం పేరే అతడు పెట్టుకున్నాడు. అతడు ఒక పాలేరుగా ఉన్నాడు ఒక దొరగారి దగ్గర. అతడు కష్టం కలిగినప్పుడల్లా ఆడు చేసాడు, ఈడు చేసాడు అంటున్నాడట. చెప్పండి, ఏమంటాడు ఆదాముని? ఆడు చేశాడు, ఈ కొంప తెప్పలు నాకు శ్రమ వచ్చి పడిందని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆ దొర ఏమన్నాడంటే, అయ్యా ఆదాము, నేను ఊరు ప్రయాణం చేస్తాను 4 రోజులు, నువ్వు ఎన్ని చూసుకోయ్యా అన్నాడు. అంటున్నారు, జాగ్రత్త, ఇక్కడే ఉండారు మీరు, ఇక్కడే ఉండి గట్టిగా స్తోత్రం చెప్తారా? కండిషన్గానే ఉండరు మొత్తానికి. రైట్. కనుక నేను 4 రోజులు ఎడబోద్దని చెప్పినాడు. నేను ఊరు వెళుతున్నాను 4 రోజుల మట్టికి. ఈ మొత్తం తాళాలు ఇచ్చాడు, అధికారాలన్నీ చెప్పాడు, ఏమేమి చేయాలో. తర్వాత ఒక గంప ఉంది, ఆ గంప కింద ఏం చెప్పాడంటే, ఇది మడి తీయొద్దబ్బాయి అని అన్నాడు. చెప్పిన గంపని నువ్వు తీయొద్దు అన్నాడు. ఈ తీయొద్దన్న తర్వాత అంత ఇచ్చి ఆ దొరగారిని అక్కడ సాగనంపి వచ్చి అసలు అన్నీ నాకు అప్పగించి, ఇదెందుకు అప్పగించలేదు, ఇదెందుకు చెప్పలేదు, దీంట్లో ఏదో ఉంది, ఏముందో 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 అని చెప్పేసి మనసు అంతా ఎక్కడ బిగుతుంది చెప్పండి. ఇప్పుడు గంప, చెప్పండి, దేని మీద? గంప. దేని మీద? గంప. దేని మీద? గంప. వచ్చిన కాడ నుంచి గంప ఇంకా చూస్తున్నాడు. సర్లే అని చూశాడు. ఆగల మనసు పాపం. చెప్పండి, ఏం ఆగల? ఆక మోకాళ్ళు మోకరించాడు, తల కిందకి పెట్టి మెల్లిగా లేపాడు. గంప ఉడత కూర్చొని కూడా పోయిందంట. చెప్పండి, ఏమైపోయింది? కూర్చ్ అని వెళ్ళిపోయింది. ఇక ఈ చెట్టు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, ఆ గోడ ఎక్కుతున్నాడు, మొత్తం కాళ్ళు చేతులు మొత్తం కొట్టుకుపోయినాయి. ఈయన సంగతి గమనించాలి. 4 రోజుల ప్రయాణం లేదు, ఏమి లేదు. దొరగారికి 2 గంటలు తిరిగి వచ్చేవరికి మొత్తం మనిషి కొట్టుకుపోయి బేజారైపోయి కూర్చున్నాడు. ఆదామా, ఏందయ్యా అట్టుండా అని అన్నా అంట. ఏం చెప్పేదయ్యా? ఆదామే మంచోడయ్యా అన్నా అంట. ఏదా మంచోడు చెప్పండి. మనం నిబ్బరంగా ఉన్నప్పుడు పలికే మాట వేరు, కష్టంగా ఎప్పుడు పలికే మాట వేరు. జనం మీద ద్రోహం చేయకూడదు, నీది నువ్వు చూడాలి. భార్య ఏం చేయాలి చెప్పండి? భర్తకి
చెప్పండి, ఇదే రాలయ్యి ఉండాలా లేదా? చదివారు కదా ఇందాక 3:18 ఏమన్నారు? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉంటున్నారా? మరి చెప్పండి, ఇది అధికారం, నీ బాధ్యత. ఎక్కడేమో జాగ్రత్తగా ఏమైనా సరే వదిన, నేను తప్పకుండా వినాల్సింది. అసలు నేను అప్పుడప్పుడు కోపడుతున్నాను, ఆయన మాట వింటానంటారు. ఇక్కడి నుంచి ఇంటికి పోయిన ఒక రోజు 2 రోజులు వింటారు, మళ్ళీ మర్చిపోతానంటారు. అలా కాదు, పాటించాలి. ఎప్పటిదాకా? బ్రతికినంత కాలం. అది నీ బాధ్యత. తర్వాత భర్త సంగతి ఇందాక చెప్పాను కదా, 19 వచ్చిన ఏమంటున్నాడు? భర్తలారా మీ భార్యలను ప్రేమించిన వారిని నిట్టూర్పు పెట్టకుడి. ఎంతమంది భర్తలు భార్యలను నిట్టూర్పు పెడుతూ ఉన్నారు? చెప్పుకోలేక, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేక, ఆయన్నే అనలేక, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నా నిట్టూరు పెడుతూ ఉన్నారు. న్యాయమేనా? నీ బాధ్యత ఏంటి చెప్పు, నీ బాధ్యత చెప్పాలి. అసలు ఆ కొలసి పత్రికలు రాయబడిన మాటలు పౌలు గారు భార్య భర్తల గురించి మాట్లాడారు. ఈ అధికారము కలిగిన మాటలు పాటించి నడుచుకుంటే కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, పిల్లల గురించి కూడా మాట్లాడుతూ పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే అక్కడేమంటున్నాడు? చాలు వీళ్ళు కూడా ఏం చేయాలి చెప్పండి? విధేయులై. నేను ఏంటంటే ఎందుకని మరి అది విధేయులుగా ఉండమని చెప్పండి అంటే వాడు అవిధేయుగా మాట్లాడి దావడ పగలు కొడుతూ చెప్ప పగలు కొడుతూ. నీకు అధికారం లేదా? పిల్లల్ని గురించి, భార్యను గురించి, భర్తను గురించి అధికారాలు, బాధ్యతలు మనం దాటిపోకూడదు. జాగ్రత్త. ఈ మాటలు నీ కుటుంబానికి క్షేమము, మేలు. అంత మాత్రమే కాదు, 6:9 కూడా ఒక మాట అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:9, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు. చెప్పండి, వాళ్ళకి వీళ్ళకి కూడా యజమానుడైన వాడు పరలోకములో ఉన్నాడని. ఎవరి ఎడలానికి పక్షపాతము లేదు లేదు లేదు. నీ బాధ్యత చేయాలి. అది నీ బాధ్యత అయి ఉంది. అది నీ క్షేమము, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త క్షేమము. అందుకని కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. దుష్టులు ఆలోచన చొప్పున ఏం చేయాలి చెప్పండి? ఆలోచన, ఎవరి ఆలోచన ఇది? భర్త మాట భర్త చెప్పినట్లుగా వినకపోవటం, లేదనుకుంటే నీ వాక్య ప్రకారం నువ్వు నడసపోవటం ఎవరి బాధ్యత? ఏ ఆలోచన నీది? భర్త ఏ ఆలోచన, భార్య ఏ ఆలోచన, పిల్లలు ఏ ఆలోచన? వాడు ఏం చేయాలి? దుష్టుడు ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకి ఫాలో అవటానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4లో ఒక మాట చదువుకుందాం. మళ్ళీ ఒక మాట 27లో చూడండి. అపవాదికి అసలు అపవాదికి చోటు ఇవ్వకూడదంతే. నువ్వు దేవుని బిడ్డగా వచ్చి దేవుని మాటలు వింటున్నావు, ఎవరికి చోటు ఇస్తున్నావు? ఈ సమయంలో గమనించండి, ఎవరికి చోటు ఇస్తున్నావు? నీ కుటుంబము పాడవటానికి, నీ బిడ్డలు, నీ భార్య భర్త పాడవటానికి ఎవరికి చోటు? ఈ రాత్రి దానికి చోటు ఇవ్వకూడదంతే. చోటు ఇచ్చి తోట నుండి వెలివేయబడ్డారు, నిట్టూర్పులు పెడుతూ ఉన్నారు భర్తలు. భార్యలు విధేయులుగా ఉండలేదు. ఈ సమయంలో నిజంగా దేవుని సేవకునిగా మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. 2016లో ఈ మొట్టమొదట రోజు వాక్యములో ఆయన అధికారము కలిగిన వాడు. ఆయన నీకు అధికారం ఉంది.
భర్తకుంది, భార్యకుంది, భార్య భర్తల బిడ్డల మీద ఉంది. ఇవన్నీ కూడా నీ కుటుంబం క్షేమము కోసం, అభివృద్ధి కోసం, ఆశీర్వాదం కోసం, మేలు కోసం ఉంటే నీకు అవసరమైనప్పుడు వింటున్నావు, నీకు అవసరమైనప్పుడు వింటలేదు, నీకు ఇష్టం లేనప్పుడు వింటలేదు. ఈ రాత్రి నువ్వు తప్పకుండా వినాల్సిందే. ఒక చిన్న పల్లవి పడుకుందామా? మీ అందరికి వచ్చిన పాటే చెప్పండి, మనందరికీ చెప్పండి, వచ్చిన పాటే. నేను ఈ మాట పాడబోయే ముందు నేను గుర్తు చేస్తాను. 94 పరిచర్య ప్రారంభించినప్పుడు ఇందాక మీకు చూపించిన ఏ మాటలు చెప్పలేదు, కానీ అప్పటి నుంచి ఆ పాంప్లెట్లన్నీ కూడా దాచిపెట్టి అవన్నీ అక్కడ చూపించాం. ఎందుకంటే నా తర్వాత రాబోతున్న వారు కూడా అప్పుడు చేసిన పరిచర్యలు, ఇప్పుడు చేసే పరిచర్య ఇక ముందుకు ఎలా చేస్తారో గుర్తు కోసమే ఈరోజు కూడా ఇవన్నీ పెట్టించింది. లేకపోతే ఎవరి దగ్గరకు పోయి ఏదో చేయాలని కాదు, కానీ ప్రభువు పేరిట మన పిల్లలకు గుర్తుండాలి. ఎవరెవరు స్థాపించారు, ఎవరితో ఇక్కడ పరిచర్య కొనసాగించారు, ఎవరు వచ్చారు అని చూపెట్టడానికి, అంతేకాని ఏదో విధం కాదు. అందరూ కలిసి ఒక వచనం పాట పాడుకుందాం. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. మాసిలమణి గారు ఆ పాట ఎన్నిసార్లు పాడుకునే ఎంత ఆనందంగా ఉంటుందో చూసారా. నడిపించు, నేను నా బండి మీద కూడా ఆ మాటలు రాసుకున్నా. ఎందుకంటే నాది నావ కదా, నా యేసయ్య నా నావను నడిపించాలని రాసుకున్నా. నాకు తెలియకపోయినా సరే రాసుకున్నా, పాటించకపోయినా రాసుకున్నా. ఇప్పుడు పాటించి ప్రతిఫలం పొందాలి అందరం, అంతే. సర్వాధికారి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే దానివల్ల ప్రతిఫలం అనుకుంటుంది. ఇప్పుడు చెట్టు గురించి, మళ్ళీ చెట్టు కదా, ఆ చెట్టు ఏమంటున్నారంటే ఎందుకు పెట్టారు? మీకు ఎంతమంది అడగలేదు ప్రశ్నలో? చెట్టు తీసేయొచ్చుగా, చెట్టు లేకుండా చేయొచ్చుగా, హాయిగా ఉండొచ్చుగా అని ఎన్ని మాటలు నేను రక్షించబడిన కాడి నుంచి విన్నానో. కనుక ఈరోజు ఆ చెట్టు ఎందుకు ఉంచాయంటే ఆయన అధికారం. అది చెప్పండి, ఆయన అధికారం. భార్య భర్తకి లోబడాలి, ఆమె కూడా భర్త అధికారి కనుక ఆయనకి లోబడాలి. అధికారి అయినంత మాత్రాన ఆమెనించిన నిట్టూర్ప పెట్టకుండా ప్రేమించాలి. తర్వాత పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఎడల వాళ్ళు విధేయులై ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకి అన్ని విషయాల్లో చూసుకునేవాడు కనుక తల్లిదండ్రులు ఇద్దరు విషయంలో కూడా వాళ్ళు విధేయులు ఉండాలి. అధికారం కాదా మరి ధిక్కరించడా? ఏదేం తోట మొదలుకొని ఇక చివరి దాకా మనం చూస్తే అది మనకు మేలే కానీ కీడే మాత్రము కాదు. కనుక ఏదైనా తోటలో చెట్టు ఎవరి కోసం పెట్టారు చెప్పండి? ఆయన అధికారం కోసం పెట్టాడు. అధికారాన్ని ధిక్కరిస్తామా? ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. పాపముల జీతం మరణము. ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు అధికారానికి లోబడకపోతే నీ భర్తకు నువ్వు లోబడాలి, నీ భార్యను నువ్వు నిట్టూరు పెట్టకుండా ఉండాలి. ఈ రోజు నుంచి తీర్మానం. బిడ్డలు కూడా తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఎవరైతే ఇలాగ చేసుకుంటూ వెళతారో వారిని తప్పకుండా దేవుడు ఏం చేస్తే చెప్పండి, విడిచిపెట్టడు. అందరము కూడా సర్వాధికారి అయిన దేవుని పాదాల దగ్గర ఉండి దేవుని వాక్యమిని వాక్య ప్రకారం ప్రవర్తిస్తే ఈ లోక అధికారులు కూడా, ఈ లోకంలో అధికారులు కూడా ఆయన రోజులు ఎక్కడుగుతాడు వాళ్ళకు కూడా. అర్థమైంది కదా? అర్థమైన ఈ మాటను గుర్తు చేసుకుంటూ మనము నిజంగా ప్రభు నాతో నువ్వు మాట్లాడావు. మీ దాసులు ఎవరో ప్రశ్నలు వేశారు, వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. ఒకసారి అయితే నేను రక్షించబడిన విధానాల్లో నేను చెప్పలేకపోయాను. అతడు ఇప్పుడు కానిస్టేబుల్, చాలా పరిచయంగా ఉండేవాడు. అలాంటి దినాల్లో మరి ఎందుకు పెట్టాడు నాకు అర్థం కాలేదు బ్రదర్ అన్న. తర్వాత 2-3 సార్లు కనపడ్డాడు, కనపడలేదు. దేవుని మాటలు మనం తెలుసుకొని
వాటి ప్రకారం నడుచుకుంటూ ఇతరులు కూడా చెప్పాలి. మనం ఎల్లకాలము మనమే చెప్పుకుంటూ ఉంటాం కాదు, సర్వలోకానికి వెళ్ళి సర్వశక్తికి సువార్తను ప్రకటించాలి లేదా? ప్రకటించమంటే ఇళ్లలో నుంచి బయటికి పోరు. కనుక దేవాతి దేవుడు ఆయన చెప్పిన మాట మనమందరి క్షేమం కోసం. ఏ గ్రంథంలో ఒక మాట ఉంది 12:10 ఏమంటున్నా అంటే, జీవరాశులు, ప్రాణములు, మనుషులు ఆత్మలు ఆయన స్వాధీనంలో ఉన్నవి. ఎక్కడికైనా పోగలుగుతారు ఎవరైనా? ఎవరు పోవటానికి వీల్లేదు. కనుకయ్యా నన్ను నీ స్వాధీనపరచుకో ప్రభువా అని మనం అందరం కూడా ప్రభు పాదాల దగ్గర ఉందాం. ఈ మాటలు ముగించుకోబోయే ముందు ఓ తీర్మానం చేసుకోండి. ఏదేను తోటలో ఆ చెట్టు ఎందుకంటే ఆయన అధికారము. నీ భర్త నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి, విధేయురాలుగా ఉండాలి. నీ భర్త నిన్ను నిట్టూరి పెట్టకూడదు. నీ పిల్లలు నీకు విధేయులుగా ఉండాలి. నువ్వు పిల్లలు కోపం రేపకూడదు. ఎంతమంది కోపాలు రేపుతున్నారు పిల్లలకి అంటే, నువ్వు గద్దించవచ్చు కానీ మరొక విధంగా నీకేదో కోపం వచ్చి నీ కోపం వాళ్ళ మీద చూపించడం మంచిది కాదు. అర్థమైంది కదా? లేఖనాల ప్రకారంగా, వాక్య ప్రకారంగా నీ ధర్మము, నీ బాధ్యత, నువ్వు అధికారం కింద ఉన్న మాటలు గుర్తు చేసుకుని ఉండండి. దేవుడు రానున్న దినాలు ఏం చేయబోతున్నాడో అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించి ఈ మొదటి రోజున చిన్న వాక్యమే ఈరోజు ఇలా నిలబడటానికి కారణము, దైవజనులు ఎంతోమంది ప్రార్థన చేశారు. ఈరోజు వచ్చిన వారందరిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా దేవుని యొక్క బిడ్డలంగా ఈ స్థలంలో చేరి ఉన్నామంటే, ఈ కంతేరు గ్రామంలో సొంత గ్రామం కనుక అందరూ బాగుండాలి. నేను ఏ విధంగా నష్టపోయానో, నేను ఏ విధంగా చెడిపోయానో, ఏ విధంగా నేను దేవునికి దూరం అయిపోయి మరణానికి దగ్గరైపోయి మరణంతో పెనుగులాడానో, దాని నుండి ఎవరంట పోవడానికి వీల్లేదని దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకున్నట్టయితే, ప్రభు నాతో మాట్లాడావు. ప్రభు మార్గము విడిచేవనుకో చాలా నష్టపోతావు. ప్రార్థించడం మానేవనుకో నష్టమే. ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నారా? అందరూ కళ్ళు మూసుకోండి. నడిపించు నానమన్న వచనము పాడేం కదా, ఇందాక పాడలేదు కనుక ఆ పాటే ఒక్క వచనంగా 2 వచనాలు చివరి ముగింపులో, ఇది మన ఆత్మీయ క్షేమం కోసం దేవునికి ఒక దూరం అయితే దగ్గర అవ్వడానికి రాత్రి ఓ తీర్మానం చేసుకోండి. నడిపించు నా నావా నడి సముద్రము దేవా, నవజీవన మార్గము నా జన్మం. అందరు కళ్ళు మూసుకోవడమా? ఎవరటేటి చూడకూడదు. దేవుని సన్నిధి భయం కలిగి, భక్తి కలిగి, దేవుని వాక్యం వింటూ, గ్రహిస్తూ, గమనిస్తూ అట్టగా నేను ప్రవర్తించి నడుచుకుంటాను ప్రభు తీర్మానం. ఎవరికి వాళ్ళు, పురుషులు, భార్యలకు భార్యలు, భర్తలు ఎవరికి వాళ్ళు, ఎవరైనా సరే ఆయన అధికారానికి లోబడదాం. నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున జన్మ తరింప. నడిపించు నా నావా, అందరమే నడి సాంద్రమున పాడాలందరూ. నవ జీవన అందరు లేకండి, అందరు లేకండి. నా జన్మ తరింప నడిపించు నా నావా. కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుని ఆత్మని తాగుతున్న సమయం ఈ రోజు నువ్వు సరి చేసుకో. దేవుడు నీకు సహాయం చేయబోతుంటే ఎంతమంది సహాయం రాబడి తెలియదు.
తిని ప్రభు మార్గం విడచి తిని ప్రార్థించుట మాని తిని ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము మరచి తిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యము పొంది బలహీనుడనై ఇప్పుడు నీ మాట బలహీనుడనై అడుచు నీ మాట నడిపించు నానావా నడి సాంద్రమున్ దేవా నవ జీవన మార్గం హరియుంప నడిపించు నానావా నిర్మాణం దూరమయ్యావా ప్రార్థన దూరమయ్యావా సంఘానికి దూరమయ్యావా పరమార్థానికి మర్చిపోతున్నావా తీర్మానం దగ్గరావు ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాతుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణము చేదు 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 ప్రాణమును ప్రాణము చేదు నడి సాంద్రమున దేవా నవ జీవన తీర్మానం చేసుకున్నామా? పరిశుద్ధుడైన దేవా మా అందరితో మీరు మాట్లాడిన మాటలకే స్తోత్రాలు. నీ అధికారం కింద మేమందరం ఉండాలని హెచ్చరించావు అయ్యా. నీ కొందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఒకవేళ బిడ్డలు నీ విషయంలో ఒకవేళ ఏ విధంగా బిడ్డలు నీకు దూరం అవుతారో నాకు తెలియదు. నీకు దూరం అవుతుంటే ఈ రాత్రి నీ బిడ్డలు నీ పాదాలకి నిలుపుమని ప్రార్థన చేస్తున్నాం, దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ అభిషేకముతో తీర్మానం కలిగి నీ కోసం నిలబడుతూ సహాయం ఇచ్చే ప్రభువా. పేరు పేరు దర్శించండి, సమీపంగా ఉండి దూరంగా బిడ్డ దర్శించండి. ఎవరు నీకు దూరం అవుతున్నారో నాకు తెలియదయా. వారి రాత్రి నీ వాక్యానికి లోబడి నీ అధికారాన్ని లోబడి హెచ్చరించావు నాయనా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఓ దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుని స్వరాన్ని మనం విని ఉన్నాము. ఎవరు మచ్చుకు వారు
మన హృదయాన్ని స్పృశించినటువంటి ఆయన వాక్కు ద్వారా నీ జీవితంలో నీవు దేవునికి లోబడుచు ఉన్నావా? దేవుని ఆజ్ఞకు నీవు లోబడుతూ ఉన్నావా? దేవుని చిత్తానికి నీవు లోబడుతూ ఉన్నావా? దేవుని ఉద్దేశానికి నీవు లోబడుతూ ఉన్నావా? ఆయన ఏ విధము చేత నిన్ను రక్షించాడు? లోకములో నుండి, పాపములో నుండి, శాపగ్రస్తమైన స్థితిలో నుండి పెంట కుప్పల మీదనున్న దీనులను ఆయన పైకి లేవనెత్తువాడు అని చెబుతూ ఉండగా ఈ రాత్రి నీ స్థితిని, నీ గతిని ప్రభు జ్ఞాపకం చేశాడు. నీ కుటుంబంలో నీకు లోబడే స్వభావం ఉందా? నీ యజమానునికి నువ్వు లోబడుతూ ఉన్నావా? నీ కుటుంబంలో నీ భార్యను నీవు ప్రేమిస్తూ ఉన్నావా? నీ బిడ్డలు నీకు లోబడుతూ ఉన్నారా? పరలోకమందు యజమానుడు నాడు, ఆయన పక్షపాతము లేని వాడై ఉన్నాడు కనుక ఈ రాత్రి యెహోవా యందైన భయము గొప్పది. యెహోవా యందు భయభక్తులు గల వారిలాగు ఆశీర్వదించబడతారు. నీ కుటుంబము శాపగ్రస్తము గుంటానికి కారణం ఎవరో తెలుసా? నీ మాట వినని తనమే, నీ లోబడినటువంటి స్వభావమే, తిరస్కారం అందేటువంటి నీ యొక్క ఆ యొక్క క్రియల ఫలమే. రాత్రి దేవుని యొద్ద నీవు నిలవబడి ఉన్నావు కనుక ఆశీర్వాదం పొందటానికి, ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు నిన్ను పిలిచాడు. ఈ సభల ద్వారా, ఈ మొట్టమొదటి వర్తమానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన దాసునిలో ఉండే పరిపూర్ణమైన కుటుంబ ఆశీర్వాదము కొరకు ఎవరు ఎటువంటి కార్యములు చేయాలో ఆయన మాట్లాడి ఉండగా కొద్ది మాటలు నీ జీవితాన్ని పరివర్తన దిశగా మార్చున్నట్లుగా నీ కుటుంబం అంతా ఆయన సన్నిధిలో సాగిలపడినట్లుగా తీర్మానముతో ముందుకు సాగుదాం. ఒక తీర్మానాన్ని చేద్దాం. అయ్యా, నేను లోబడటం లేదయ్యా. ఆజ్ఞాతిక్రమమే పాపము నాయన, పాపమునకు వచ్చు జీతము మరణమే. రాత్రి మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నా కుటుంబానికి నాయన, నా ఇంటికి ప్రభువా, అయ్యా నేను లోబడతాను, మొదలు నీ సన్నిధికి లోబడతాను. తీర్మానం చేసి ప్రార్థనలో సాగుదాం. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఇంతమంది మధ్యలో నేనున్నానని అనుకోవద్దు. నిన్ను సూటిగా తేటగా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు తీర్మానం చేసుకున్నావా? అయితే ఈ రాత్రి నీవే దీవించబడిన వ్యక్తివి. ఈ పరిచర్య కొరకు ప్రయాసపడిన ప్రతి వారిని మీ పాదాలకు సమర్పిస్తూ ఈ వాక్యము నూరంతుల ఫలభరితము చేయమని, రేపటి దినము కొరకు, చివరి దినము కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని మీకే నాయన ఈ ప్రార్థన మీ పాదములకు సమర్పించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా కొరకు త్వరలో మధ్య ఆకాశములకు మహిమగా రాబోతున్న రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైనటువంటి నామములో ఈ మనవులన్నిటినీ అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధము క్షమించుము. మమ్మ శోధనలు తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నిత్య సన్నిధి, సమాధానము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మీకు అందరకు, పరిచర్య చేయించిన దైవజనులకు, సంఘానికి తోడయండి, దీవించి, ఆశీర్వదించి, వర్ధల చేసి, కాచి కాపాడును గాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.